హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ డూ ఇట్ విత్ శ్రీదివ్య. యాక్చువల్లీ ఈరోజు మేము మా పొలం వచ్చామనమాట. సో, మా మమ్మీ చూపిస్తున్నారు కదా! ఇదొక్క కుదురనమాట. జస్ట్ ఇట్లా పెట్టుకుంటా ఎళ్తారు కదా! మనం నాటేసేటప్పుడు అలా ఒక్కటి అంటే 2, 3 మొక్కలు కలిపనమాట. సో, ఒక్కదానికి ఆ కంకులంటారు. వరి కంకులంటాం. జొన్న అయితే జొన్న కంకులు అలా అంటాం. సో, ఇలా మా పొలం చూసారు కదా! ఎంత బావుందో. అలా చూస్తుండగా నాకొక మంచి అట్రాక్టివ్ థింగ్ నాకు కంట్లో పడిందనమాట. సో, బటర్‌ఫ్లై. బటర్‌ఫ్లైస్ అయితే ఎన్నున్నాయో చాలా బాగున్నాయనమాట. సో, నేను దీన్నొక్కదాన్ని ఫిల్ చేశాను. సో, అండ్ మాది కోత కోస్తున్నారు. మిషన్ పెట్టామనమాట. మనుషులు పెట్టి కాకుండా మిషన్ పెట్టి కోస్తున్నాము. సో, ఇది చూసారు కదా! ఇది మిషన్. సో, దీనికి ఏముంటుందంటే ఇంక్లూడెడ్ స్టోరేజ్ ఉంటుందనమాట. సో, ఆ రొటేషన్ జరుగుతుంది గదా! అవి ఏదైతే బ్లేడ్స్ ఉన్నాయో అవి రొటేట్ అవుతాయి. ఒక్క సర్కిల్‌లోనే రొటేట్ అవుతాయనమాట. సో, రొటేట్ అయ్యి కంకుల్ని లోపలికి లాక్కుంటాయనమాట. లోపలికి లాక్కుని గింజల్ని, గడ్డిని వేరు చేసేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! గడ్డి పరకలు పరకలుగా అయిపోయింది. మొత్తం గడ్డి గడ్డిగా ఉండదనమాట. ఈ ముక్కలు ముక్కలుగా అయిపోయి జస్ట్ చెత్తలాగా అయిపోద్దనమాట. సో, అది మనం యూజ్ అవ్వదు. అదే మనం మనుషుల్ని పెట్టి కోపిస్తే గడ్డొస్తదనమాట. కుప్ప నూర్చిన తర్వాత ఆ గడ్డి మనం గేదెలకు గానీ, ఆవులకు గానీ యూజ్ చేసుకోవచ్చు. కానీ మిషన్ వల్ల ఏంటంటే ఈ ఖర్చులు ఎక్కువైపోయినాయనమాట. కూలీ వాళ్ళ ఖర్చులు చాలా ఎక్కువైపోయినాయి. సో, అది బేర్ చేయలేక మా డ్యాడీ ఈ ఇయర్ మిషన్ పెట్టేశారు. సో, ఇది ఒక్క డైరెక్షన్‌లోనే ఎళ్తదనమాట. ఏదైనా అంటే ఒక వాల్ ఉంటుంది గదా! ఆ వాల్‌లోనే ఎళ్తా ఉంటుంది. సో, అంటే అప్పుడే లోపలికి మంచిగా లాక్కుంటుందనమాట. 2 సైడ్స్ ఎళ్తే కరెక్ట్‌గా రాదనమాట. సో, దాంట్లోనే ఆల్రెడీ స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది మిషన్‌లోనే. సో, దాంట్లో ఇంత క్వాంటిటీ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ రాసుల్లా పోస్తారనమాట. ఈ వడ్లనమాట. వడ్లని ఒక గుట్టలా పోసిందాన్ని రాశి అంటారనమాట. రాసుల్లా పోస్తున్నారు. సో, అది మొత్తం అన్‌లోడ్ చేస్తుందనమాట. ఏదైతే ఇప్పటివరకు కోసిందుందో దాన్ని అన్‌లోడ్ చేస్తుంది. ఇది లాస్ట్ అనమాట. మొత్తం ఇదే ఇంకా మా పొలంలో పండినయంతా ఇవే. సో, ఇది అన్‌లోడ్ చేసిన తర్వాత సో, మనం కాటా ఏస్తారనమాట. అంటే బస్తాకి 50 కేజీలనమాట. ఏసి సో, అది కుట్టేసి రైస్ మిల్స్‌కి పంపిస్తారు. లేకపోతే అమ్మడానికి అమ్మేస్తారనమాట. సో, ఇది మా పొలం. కోయక ముందు, కోసేసిన తర్వాత ఇలా ఉందనమాట. సో, బట్ గడ్డయితే రాలేదనమాట. బట్ ఏంటంటే కొంచెం కూలీ వాళ్ళ ఖర్చు ఏదైతే ఉందో అది సేవ్ అయింది.